అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారా? మీరంతా కూడా ఆనంద సంతోషములతో ఉండాలని ఇది నా వాగ్దానం యొక్క భావము. అందరూ కూడా మీరంతా సంతోషంగా ఆనందంగా ప్రభువులో ఎదుగుతూ వర్ధిల్లాలని మేము కోరుతూ ఉన్నాం. ప్రియమైన వారు, కొంతమంది ప్రార్థన అవసరాలు కోరుతున్న ఈ మధ్య కొంత ప్రయాణాలు అటు ఇటు వాటి వల్ల చేయలేకపోయాం. ప్రియమైన వారు, మీ ప్రార్థన అవసరాల కొరకు మేము తప్పక ప్రార్థన చేస్తాం. హరీష జాబ్ కొరకు అక్క సుకన్య యూరోప్ నుంచి కోరుతూ ఉంది. అక్క కొంతమంది శత్రువులని అట్లా ప్రార్థన చేయమని. తప్పకుండా రవీంద్రనాథ్ రెడ్డి అన్న కుటుంబం కొరకు, ఈ విధంగా అందరి కొరకు కూడా చెల్లిశారా అట్లు ప్రార్థన అవసరతలు కోరుతున్నవారు రాజారావు గారు, విజయరావు అన్న, మరి వారందరి కొరకు నేను తప్పక ప్రార్థన చేస్తాం. మీరందరూ క్షేమంగా ఉండాలని మా ఆశ, ఆకాంక్ష. రండి సమయంలో యెషయా గ్రంథము 55వ అధ్యాయము 12వ వచనం. మీరు సంతోషముగా బయలు వెళ్ళుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడుదురు. ఇది ఇశ్రాయేలు యొక్క విడుదల కొరకు మాట్లాడుతున్న మాట. వారిని దేవుడు నిజంగా అన్ని కాలాల్లో కూడా దేవుడు తన ప్రజలను ఎలా చూడాలనుకుంటున్నాడంటే సంతోషము, సమాధానము, ఆనందముతో చూడాలనుకుంటున్నాడు. దేవునికున్న ఉద్దేశం ఏంటి? దుఃఖపరచడం కాదు, బాధ పెట్టి ఏదో చేయాలని కానే కాదు. దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను సంతోషపరచాలన్న ఉద్దేశమే తప్ప మరొకటి కాదు. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చే ప్రతిదీ కూడా నిష్ఫలంగా ఆయన ఎదుగు మరలపోదు, అనుకూలమైన దాన్ని నెరవేరుస్తుంది. ఆయన పంపిన కార్యం సఫలమవుద్ది. ఏది కూడా అర్థమైందా? పర్వతాలు, మెట్టలు అన్నీ కూడా సరళమైపోతాయి, సంగీతనాదం చేస్తాయి, చెట్లు చప్పట్లు కొడుతున్నాయి. అర్థమవుతుందా? సృష్టి అంతా కూడా ఎంత ఆనందంగా ఉందో. అంటే గుర్తుపెట్టుకోండి, బంధకాల్లో ఉన్న వ్యక్తులు విడిపించబడినప్పుడు, అందుకే పరలోకంలో ఒక పాపి విషయంలో ఎంత సంతోషమో, రక్షించబడినప్పుడు. బంధకాల్లో బంధింపబడి నిజంగా బానిస బ్రతుకుల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు, యూదులు విడిపించబడడం ఎంత ఆనందం అంటారు! చెప్పలేని పట్టలేని ఆనందం అన్నమాట. అర్థమైందా? విడిపించబడ్డాం. ఈరోజు కూడా చాలామంది పేదరికం అనేటువంటి బంధకాల్లో ఉన్నారు. చాలామంది రకరకాల అప్పుల సమస్యలనే బంధకాల్లో ఉన్నారు. వాటి నుండి విడిపించబడినప్పుడు ఎన్నో భారాలు, ఎన్నో సమస్యలు, వాటి నుండి విడిపించబడినప్పుడు ఎంత ఆనందమో. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని సంతోషంగా అక్కడ నుండి బయటకు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. సమాధానం పొంది తోడుకొని వస్తాడు. నాకు తెలిసిన ఒక యవనస్తుని యొక్క కుటుంబం తెలుసు. వాళ్ళు చాలా పేదవారు. వారి తల్లికి 3 పిల్లలు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు క్యాన్సర్తో. వారు ఎంత దీనస్థితిలో ఉన్నారంటే, నేను వాళ్ళ సంఘంలో ఒక 9 నెలలు సేవ చేశాను. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రతిసారి మాట్లాడుతూ ఉన్నప్పుడు చాలా ఏడ్చేవాళ్ళు. ఎందుకంటే పెద్ద ఆయన చనిపోయాడు, ఉన్నది ఈ పిల్లలు. మరి చాలా బాధాకరమైన పరిస్థితులు, పేదరికము, చుట్టుపక్కల ఇరుగు పొరుగుల సమస్యలు, వీటన్నిటి మధ్య వారు చాలా నలిగిపోతున్న పరిస్థితుల్లో దేవుడు వారిని చూడండి, నిజంగా చదువు కూడా, చిన్న అబ్బాయి అయితే మామూలుగా కంటిన్యూ చదువుకున్నాడు, కానీ పెద్ద అబ్బాయి ఇంట్లో పోషణ జరగక ఒకవైపు పనికి పోతూ, ఒకవైపు వాళ్ళకు గేదెలు అవి ఉంటే వాటికి పోతూ, మేకలు ఉంటే 4-5 మేకలు అలా చేస్తూ వెళ్తూ ఉన్న తరుణం అది. ఇక ఓపెన్లో ఇంటర్మీడియట్ అయిపోయింది పెద్ద అబ్బాయిది.
ఇలా దేవుని బిడ్డలారా ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాటలు కూడా మనందరికీ రోషం రావాలి. దేవుడు ఏమైనా చేయగలడు. తన బిడ్డలకు సంతోషాన్ని, సమాధానాన్ని ఆయన ఎలాంటి పరిస్థితుల్లో నా బతుకింతే, నా జీవితం ఇంతే, నేను ఇంతే అన్న స్థితిలో నుండి దేవుడు నిన్ను ఏ స్థితిలోకైనా తీసుకురాగలడు అన్న విషయాన్ని నువ్వు ప్రయత్నించాలి. ఇక నిజంగా నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎంత దేవుని కార్యాలంటే ఇక ఎంత పేదరికంలో ఉంటూ ఏడుస్తున్నది వాళ్ళమ్మ. చెప్పానమ్మా, ఒకనొక దినం వస్తుంది, నీ ఏడుపు అంతా పోద్ది, దేవుడు నీకు సాయం చేస్తాడు, నువ్వేం బాధపడద్దు అని చెప్పేదాన్ని. నిన్ననే వాళ్ళ ఇంటికి వెళ్ళాను, ఎంత ఆనందంగా ఉన్నారో. ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుడు తన ప్రజలకు సంతోషము, సమాధానము ఖచ్చితంగా ఇస్తాడు. ఈ భూమి మీద దేవుడు ధనము, ధాన్యాదులు కాదు కానీ తన ప్రజలకు ఎంత అవసరమో అంత, అర్థమవుతుందా? సంతోష సమాధానములు ఆయన ప్రసాదించేవాడు. ఇక ఆ కుటుంబ జీవితంలో ఆ ఇద్దరు కుమారులు మరి ఓపెన్లో చదివితే ఎలా? ఇప్పుడున్న ఈ కాంపిటీషన్లో ముఖ్యంగా నెల్లూరు డిస్టిక్లో చాలా కాంపిటీషన్ అనమాట. అయినప్పటికీ ఈ వాగ్దానం ప్రభు ఇచ్చాడు, మీరు సంతోషంగా బయలువెడుదురు, సమాధానం పొంది తోడుకొని పోబడి. అంటే వారి చదువుల నిమిత్తమై, వారి ఉద్యోగం నిమిత్తమై కోచింగ్లో 2 years ఉన్నారు. ఉద్యోగం వస్తే నమ్మకం లేదు, ఎందుకంటే ఇక కష్టమైపోయింది. అది 2018 డిఎస్సి. నిజంగా అద్భుతం ఏంటో తెలుసా అంటే, నిజంగా నెల్లూరు జిల్లాకు 34 పోస్టులు. ఎప్పుడైనా 200, 300 ఉండేటివి 34లో పోస్టర్స్. మళ్ళా అనుమానం, ఎంతో కష్టం మీద చదివారు. ఆర్థిక ఇబ్బందులు ఎంతో కష్టంగా ఉన్నాయి. వాళ్ళంతా పేదరికంలో ఉన్నారు. 2 సంవత్సరాలు కోచింగ్ సెంటర్లో ఉండమంటే అంత ఈజీ కాదు. నా ప్రియ దేవుని బిడ్డ ఈ వాగ్దానాన్ని పట్టుకున్నారు. నిజంగా ఎంత అద్భుతమో. అక్కడి నుండి సంతోషంగా రావడానికి నిజంగా 34 పోస్టుల్లో ఇద్దరికి ఉద్యోగాలు వచ్చాయి. రెండో అబ్బాయి ఏమో డిస్టిక్ 2nd వచ్చాడు. ఆ పెద్ద అబ్బాయి ఏమో, ఎందుకు చెప్తున్నాను దేవుని బిడ్డలారా అంటే, దేవుడు తన ప్రజలకు సంతోషాన్ని ఇస్తాడు. డిస్టిక్లో 19వ ర్యాంక్ వచ్చింది. ఇలా దేవుడు తన ప్రజలను ఆదరించేవాడు, తన ప్రజలకు తోడుగా ఉండేవాడు. అదే ఊర్లో ఉన్న పిల్లలకు కూడా చాలామందికి ఉద్యోగాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే అక్కడ దేవుని కృప ప్రవహిస్తూ ఉంది. చూడండి, ఆ తల్లికి ఎంత సంతోషం అంటే, ఉద్యోగం వచ్చిందని చెప్పట్లేదు. వారి బిడ్డలు ఒక విధంగా సెట్ అయిపోయినప్పుడు ఆ తండ్రి లేని ఆ కొరత పరమ తండ్రి తీసుకొని ఎంత చక్కగా కుటుంబాన్ని కట్టాడు, ఎంత అద్భుతంగా కట్టాడు. అందుకే చెప్తున్నాను, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో, ఏ బంధకాల్లో ఉన్నా, దేవుని వైపు తిరిగితే దేవుడు నిన్ను విమోచిస్తాడు. బైబిల్లోంచి 35 యెషయా గ్రంథం 35వ అధ్యాయము, అరణ్యము ఎండిన భూమి సంతోషించును. సంతోషించేది? అరణ్యము ఎండిన భూమిని కూడా దేవుడు సంతోషింపచేయగలడు. అడవి ఉల్లసించి కస్తూర పుష్పములు పూయను, అది బహుగా పూయుచు ఉల్లసించి సంగీతములు పాడును. లెబానోను సౌందర్యము దానికి కలుగును, కర్మేలు శారనుకున్న సొగసు దానికి ఉండును. అవి యెహోవా మహిమను, మన దేవుని తేజస్సును చూచును. వింటున్నారా? అవును, దేవుని కార్యాలు అంత గొప్పవి. అర్థమవుతుందా? 9-10 అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దాని ఎక్కవు, అవి అక్కడ కనబడవు. విమోచించబడిన వారు అక్కడ నడుచుందరు. యెహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు. వారి తలల మీద నిత్యానందం ఉండను. వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చేదరు. దుఃఖము నిట్టెరుపు ఎగిరిపోవను. విన్నారా? ఈరోజు ఎంతమందికి సంతోషం లేక ఎంతమంది దుఃఖములో మూలుగుతున్నారో తెలుసా? ఓ ప్రియ తమ్ముడు, చెల్లి, నువ్వు ఏ స్థితిలో ఉన్నావు? ఏ ఆలోచనలో, దుఃఖములో మునిగిపోయినావు? నీ కన్నీటి ప్రతి బాష్పబిందును ఆయన తుడుస్తాడు, నేను విమోచిస్తాడు, నీకు ఆనంద సంతోషములు ఇస్తాడు. చాలామంది ఏదో ఒక పాపానికి బానిసలైపోయి దాంట్లో దుఃఖపడుతూ ఉంటారు. కొంతమంది యవనస్తులైతే లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి ఎవరినో ప్రేమించి ఉంటారు. ఆ ప్రేమలో లీనమైపోయి ఉంటారు. దాని నుండి విడిపించబడడానికి ఎన్నో సమస్యలు. అవతలలో చనిపోతామంటారు, యువతలేమో ఊరేసుకుంటామంటారు.
ఏంటి భయంకరం? తమ్ముడు, విమోచించబడ్డావా? ఎందుకు ఈ పాడు పనులు? బయటికి రా, ప్రభువుని నమ్ముకో. ప్రభుని కావలసిన సమస్తాన్ని దేవుడే సిద్ధపరుస్తాడు. నీ యవనకాల జీవితాన్ని పాడు చేసుకోకు. వారి తలల మీద నిత్యానందం ఉండను. ఈరోజు చాలామంది జీవితాల్లో ఆనందం లేదు. ఎటుబడితట్టు విచ్చలవిడిగా జీవిస్తూ పాపానికి బానిసలై ఆనంద సంతోషం లేని వారై ఎప్పుడు చూసినా దుఃఖమే. ప్రభు ఉంటేనే ఆనందం. లోకంలో పాపాన్ని హృదయంలో పెట్టుకుంటే నీకు ఆనందం ఎలా వస్తుంది? నేను చెప్పే తలంపులు మీకు అర్థమవుతున్నాయా? నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఆ ఇద్దరు తమ్ముళ్ళు చెల్లికి పెళ్లి చేశారు. ఇప్పుడు అన్నయ్యకి కూడా రేపు జూన్ 13 పెళ్లి కాబోతుంది. వారి కుటుంబంలో ఎంత సంతోషం. దీన దరిద్రులను పెంటకుప్పలో నుండి పైకి లేవనెత్తే మన ప్రభు ఉండగా ఎందుకయ్యా మనకు చింత, ఈ దిగులు ఎందుకని? లేయి, పైకి లేయి. ఎక్కడైతే కుమిలిపోయావో, ఎక్కడైతే కృంగిపోయావో లేవి, అక్కడి నుంచి పైకి లేవు. ప్రభు నిన్ను ఆదరించడానికి సిద్ధంగానే ఉన్నాడుగా. యెషయా గ్రంథం 41వ అధ్యాయం. యెషయా గ్రంథము 41వ అధ్యాయము నేను చదువుతున్నాను, వినండి. దేవుని ప్రియమైన వాళ్ళరా, 18-20 వచనాలు అంతా నేను చదవలేను, కానీ ఒక మాట చదువుతాను. ఎందుకంటే ఇక్కడ దేవుడు తన ప్రజలకు చేసిన కార్యము విమోచన కార్యము. ఏ కార్యం అంటే ఇది? విమోచన కార్యము. ఈ విమోచన కార్యం ఎంతో గొప్పదనమాట. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలుగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టముగా గ్రహించున్నట్లు. దేవుడు ఈ కార్యము, ఏ కార్యం? అరణ్యము నీటి మడుగుగా, ఎన్ని నెలలను నీటి బుగ్గలుగా చేయగల దేవుడు కదా. ఇలా బైబిల్ గ్రంథంలో యెషయా గ్రంథం 44వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను. 23వ వచనం అద్భుతమైన సందేశం అన్నమాట. 23వ వచనం 22 నుంచి చదువుతున్నాను. మంచు విడిపోనట్లు నేను అతిక్రమములు మబ్బు తొలగునట్లు నీ పాపం తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి నా ఎద్దుకు మలుకును. యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయుడి. అది ఎంత చదువుకుంటూ వెళ్తే చాలా. ఆయన యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలు తాను మహిమోన్నతునిగా కనపరుచును, విమోచించును. ఎప్పుడైతే ఒక వ్యక్తి విమోచించబడతాడో, రక్షించబడతాడో, పాపం నుండి బయటకు వస్తాడో, వాని జీవితంలో ఎంత సంతోషం, ఎంత ఆనందం. బైబిల్లో ఎంతోమందిని మనం చూస్తాం. వారు పడి ఉన్న స్థితిలో నుండి పైకి వచ్చినప్పుడు, బయటకు వచ్చినప్పుడు వారు ఎంత సంతోషంతో బయటకు వచ్చారో. నీ జీవితంలో కూడా దేవుడు అట్టి సంతోషాన్ని, సమాధానాన్ని, ఈ మాటలు వింటున్న ఎవరైనా పర్లేదు, ఏ దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేవుడు నీకు సంతోషాన్ని, సమాధానాన్ని సమృద్ధిగా ప్రభు మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ మంచి తలంపులు బట్టి స్తుతిస్తూ మా ప్రియుల కుటుంబాలు దీవించుము, ఆశీర్వదించుము. ఆయన వారికి సంతోష సమాధానాలు దయచేయము. మా ప్రియ సహోదరి యూరోప్లో ఉన్న సుకన్య అక్కను బట్టి వందనాలు. అక్క కుటుంబాన్ని, మరి శత్రువును కూడా తొలగించండి, సాయం చేయండి. కృపగల దేవుని వందనాలు. మీరే కనికరించి కుటుంబాలన్నీ కూడా ఆదరించవలసిందిగా ప్రార్థన చేస్తున్న గొప్ప దేవ, నువ్వు ఎంత నమ్మదగిన దేవుడు కనుక నీకు ఎంతో వందనాలు. మీరే కనికరించండి. చెలిసార కుటుంబాన్ని కూడా ఆదరించండి. ఆ కుటుంబానికి కూడా నాయన కావాల్సిన ఆదరణ, క్షేమం, భద్రత మీరు కలిగించమని ప్రార్థన చేస్తున్నాం. తమ్ముడు కెవిన్ కొరకు ప్రార్థన చేస్తున్న జాబ్ విషయంలో మరి మీరు కనికరించండి, సాయం చేయండి. ఆయన హరీష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం జాబ్ విషయంలో మీరు కృపదయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ విధంగా గతంలో ప్రార్థన నాయన రవీంద్రనాథ్ రెడ్డి అనుకో కుటుంబం కొరకై, కుటుంబంలో అవసరతల కొరకై, ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తూ బిడ్డలందరినీ కూడా దీవించమని, మహిమ, ఘనత, స్తుతి, ప్రభావం నీకు తెలియజేస్తూ ప్రియ బిడ్డలందరినీ దీవించమని, జరుగుతున్న ఆల్ ఇండియా యూత్ క్యాంప్ కొరకు, నేను అక్కడెక్కడ చదువుతున్న వివాహాల కొరకు, ఆయన అన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఆశీర్వాదకరంగా ఉంచమని, దీవెనకరంగా చేయమని, నాయన ముఖ్యంగా మా ప్రియ సోదరుడు నాయన వినయ్, నాయన ప్రభా వినయ్ వినోద్ బాబు, నాయన సోదరి నా ప్రభా వినీలారాజ్, మరి వివాహ విషయంలో నేను సాయం చేశావు. తమ్ముడు మార్టిన్ పెర్సిస్ వారి వివాహం కూడా అద్భుతంగా జరుగుతూ వచ్చింది, సాయం చేసావు, స్తోత్రాలు. ఈరోజు కూడా నేను జరగలేను వివాహాల విషయంలో సాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.